మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల ప్రేమాపూర్ణుడైన మా పరలోక ప్రభువా, సకలాశీర్వాదాల కారణభూతుడు అయిన ఓ పరమతండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. యెహోవా మా ప్రభువా, నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి. అద్వితీయ సత్యదేవుడు అయిన ఓ పరమప్రభువా, నిన్ను ఎరుగుటయే నిత్య జీవము తండ్రి. ఇంతటి బాధ్యత మాకందరికి ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, మీ కార్యములు అద్భుతములు, ఆశ్చర్యకరములు నాయన, అగమ్యగోచరములు తండ్రి. దేవా పరమ తండ్రి, మానవుల పట్ల మీకున్న ప్రణాళిక సంకల్పములు ఎంతో అమూల్యమైనవి దేవా. ఎందుకనగా ఆనాటి యూదా రాజులు, ప్రజలు, అధికారులు, యాజకులు సైతం అక్రమాలతో జీవిస్తూ మీకు దూరం అయ్యారు తండ్రి. అందును బట్టి వారిని బబులోను రాజుకు అప్పగించి బబులోనులో 70 సంవత్సరాల బానిసలుగా ఉంచావు తండ్రి. అయినా నువ్వు కరుణామయుడు కనుక యూదా వారిని బబులోను బానిసత్వము నుండి విడిపించటానికి కాను మీ ప్రణాళిక సంకల్పములో భవిష్యత్తులో రాబో కాలములో పుట్టబోయే ఒక రాజును నీ ప్రజలకు కాపరిగా ఎన్నుకున్న కోరేష్ చక్రవర్తిని గురించి మేమంతా ధ్యానం చేయబోచుండగా, యెహోవా మా ప్రభువా, మేము ధ్యానం చేసే ఈ మాటలను మా అందరి హృదయమనే భూమిలో నాటబడి ఫలించి వృద్ధి పొందించుటకు సహాయం చేయండి. పుట్టటానికి 150 సంవత్సరాల ముందే కోరేష్ను మీరు ఎందుకు ఏర్పరచుకున్నారు అన్న అంశముల గురించి 2 భాగాలుగా మేము ధ్యానం చేయబోచుండగా, ఆత్మదేవ మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించుటకు మీ కృప చూపించండి తండ్రి. పుటము వేయబడిన మీ సత్యవాక్కులు వింటున్న మేమందరం మీ పట్ల ఆకర్షితులమై మీ జీవ మార్గములో మేమంతా పయనించుటకు మీ కృపనందించమని సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, ఆది సంభూతుడు, నిరంతర యాజకుడైన మెల్కీషెదకు అనే షాలేము రాజు గారి నామములో అడుగుతూ, నా దేవుని గూర్చిన ప్రార్థనయు యెహోవాను గూర్చిన కీర్తనయు అందరికీ, మాకును, సకల పరిశుద్ధులకును, సమస్త శరీరులకును సదాకాలం మీరే తోడై ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా, ఆమెన్. ఈ మాటలు వింటున్న పరిశుద్ధులందరికీ నా వందనాలండి. అయితే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు ఆకర్షింపబడి ప్రతి ఆదివారం ఆ మహాదేవుని సన్నిధికి వెళ్ళి సకలాశీర్వాదాలు పొందుకొని రక్షింపబడి పరలోక పౌరసత్వం పొందుకోమని దేవుని నామములో మీ అందరి కొరకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నానండి. హల్లెలూయా, ఆమెన్. ఇప్పుడు మనం వాక్యములోకి వెళదామండి. ఘనత, మహిమ, ప్రభావములు ఆకాశమందు ఉన్న ఆ మహాదేవునికే చెందునుగాక. దేవాది దేవుడైన యెహోవా తండ్రి కార్యములు అద్భుతములు ఆశ్చర్యకరములే కాకుండా అవి అగోచరములు కూడా. అంటే దేవుని కార్యములు మానవుల యొక్క మేధస్సును అర్థం కావండి. దేవుని జ్ఞానమునకు ముందు మానవుల జ్ఞానం ఏపాటిదండి? ఆయన ఆది అంతము లేనివాడై నిరంతరుడు కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా తన నేత్రములతో సారించి చూస్తూ జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేవి కూడా గ్రహించగలిగే మహాజ్ఞానము కలిగిన వాడు మన పరమ తండ్రి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాలను మనం ధ్యానం చేస్తే ఎంతో అమూల్యమైన మాటలు దేవుడు యెషయా గారి ద్వారా వ్రాయించాడు. అయితే దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా తెలియపరిచిన ఈ కోరేషు ఇంకా అప్పటికి పుట్టలేదండి. అయినా దేవుడు ఈ కోరేషును గురించి ఎందుకు అంత ఉన్నతంగా వ్రాయించాడు? కోరేషు నందు దేవాది దేవునికి ఉన్న సంకల్పం ఏంటి? కోరేషు పుట్టడానికి 150 సంవత్సరాల ముందే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడు? దేవునికి ఆయనపై ఉన్న సంకల్పం ఏంటి? అసలు ఈయన ఎవరు అనేది మనము శ్రద్ధగా తెలుసుకుందామండి. ఆ పరమ తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని బబులోను బానిసత్వం నుండి తప్పించటానికి కాను దేవుడు తన నేత్రములతో సారించి చూస్తూ ఉన్నప్పుడు భవిష్యత్ కాలంలో అంటే రాబో కాలంలో పుట్టబోయే కోరేషును చూశాడు. ఒక వ్యక్తి ఈ భూమిపై జన్మించక ముందే ఆ వ్యక్తిని గురించి ఆయనకంతా తెలుసు కనుక తన ప్రజలైన ఇశ్రాయేలు వారిలో ఉన్న యూదా ప్రజలను కాపాడటానికి గాను బబులోను దేశంలో బానిసత్వంలో జీవిస్తున్న తన ప్రజలైన యూదా వారికి ఆ 70 సంవత్సరాల బానిసత్వము నుండి కోరెషు ద్వారా విడుదల కలిగించి దేవుడు వారికిచ్చిన వాగ్దాన భూమి అయిన కానాను దేశమునకు చేర్చటానికి గాను
దేవుడు కోరేషు అనే వ్యక్తి సరిపోయినవాడు అని దేవుడు రాబో కాలంలో పరిశీలించినప్పుడు పుట్టబోయే ఒక వ్యక్తి కనిపించాడు. దేవుడు ఆయన కోరేషు అని పేరు పెట్టి ఆయన్ని అభినందించాడు. ఆ పరమ తండ్రి 150 సంవత్సరాలకు పుట్టబోయే ఆ వ్యక్తిని గురించి ఏమని అభినందించాడు అనే దాని గురించి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుండి 2 వరకు ఉన్న మాటలను మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు కోరేషు యుద్ధం చేసే సమయాలలో ఆ జనములను జయించటానికి నేను అతని పక్షం నిలబడి అతని కుడి చేతిని పట్టుకుంటాను, రాజుల నడికట్లు విప్పి రాజ్య ద్వార బంధములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీయిస్తాను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రవచింపచేశాడు. అంటే దేవుడు తన ప్రజలైన యూదావారిని బబులోను దేశపు రాజు చేతిలో నుండి తప్పించి వారిని వాగ్దాన భూమి అయిన కానానుకు నడిపించడానికి గాను దేవుడు తన సుదీర్ఘ ప్రణాళిక సంకల్పంలోని భాగంగా దేవుడు రాబో కాలంలో పుట్టబోయే ఒక వ్యక్తిని ఏర్పరచుకొని అతనిని మహారాజుగా అభిషేకించి అతని పక్షము నుండి దేవుడే యుద్ధములు చేయించి అతనిని ఒక గొప్ప రాజుగా తయారు చేసి బబులోను దేశమును కూడా ఈ కోరేషుతో జయింపచేశాడు. అలాగా మహాదేవుడు 150 సంవత్సరాల తర్వాత పుట్టబోయే ఈ కోరేషు ద్వారా యూదా ప్రజలను బబులోను బానిసత్వం నుండి విడిపించాలి అనే దానికి గాను ఇంతటి గొప్ప ప్రణాళికను ఏర్పరచుకున్నాడు. ఆ పరమ తండ్రి అంతటి ప్రణాళిక ప్రకారం కోరేషు రాజు పుట్టడానికి 150 సంవత్సరాల ముందే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన్ని అభిషేకించాడు, నా మంద కాపరి అని కోరేషుని ఎందుకు అభినందించాడు అనేది మనం తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి కొన్ని మాటలను మనం క్లుప్తంగా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మానవుల పట్ల ఎంతటి ప్రేమామయుడో, ఎంతటి దయామయుడో, ఎంతటి కరుణామయుడో అనే దాని గురించి తాను ఏర్పరచుకున్న ప్రజల క్షేమము కొరకు రాబో కాలంలో పుట్టబోయే ఈ వ్యక్తిని తన ప్రజలపై అభిషిక్తుడిగా ప్రజలు నడిపించే కాపరిగా ఎన్నుకున్నాడని మనం ధ్యానం చేయబోయే మాటల ద్వారా మనం సంపూర్ణంగా గ్రహించగలుగుతామండి. యూదా ప్రజల క్షేమం కొరకు ఆ పరమతండ్రి ఏర్పరచుకున్న ఈ కోరేషుని కింగ్ కోరేష్ అని అంటారు. కింగ్ కోరేష్ అంటే అపజయము ఎరుగనివాడు, ఎదురు లేనివాడు అని అర్థమండి. కోరేష్ రాజు పేరు హెబ్రీ భాషలో సైరస్ అని, సైరస్ ద గ్రేట్ అని, సైరస్ 2 అని కూడా పిలుస్తుంటారు. ఈ కోరేషు పేరు ఆత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో 23 సార్లు వ్రాయించాడంటే ఈ కోరేషు ఎంతటి గొప్పవాడో మనం తెలుసుకుంటాము. ఈయన అలెగ్జాండర్ ద గ్రేట్ కన్నా చాలా గొప్పవాడండి. అలెగ్జాండర్ ద గ్రేట్ కన్నా గొప్పవాడు అని చెప్పటమే కాకుండా అలెగ్జాండర్ కన్నా ఈయన ముందున్నవాడు. అంతేకాకుండా కోరేష్ అనే ఈ సైరస్సు ప్రవచనసారునిగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడటం మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం ఆయన ప్రవచనసారుడని మనం కూడా గుర్తించాల్సి ఉందండి. ఆయన ఈ భూమి మీద పుట్టక మునిపే ఆయన పుడతాడు అని ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ఈయన కూడా ప్రవచనసారునిగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాడు. ఎలాగంటే ఉదాహరణకు యేసు ప్రభువు బాప్తిస్మిచ్చిన యోహాను గారు వారు పుట్టక ముందే వారి పేర్లు ప్రవక్తల ప్రవచనాల ద్వారా పరిశుద్ధ గ్రంథములో ప్రవచనసారులుగా ఆత్మదేవుడు ఎలా వ్రాయించాడో అలాగనే కోరేషు రాజు పేరు కూడా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ఆయన పుట్టడానికి 150 సంవత్సరాల ముందే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రవచనసారుడు ఈ కోరేషు రాజు. ఆ పరమ తండ్రి కోరేషు రాజు ఇంతటి గొప్పవాడు అవుతాడని తన దివ్య జ్ఞానముతో తెలుసుకున్నాడు కనుక దేవుడు యూదా ప్రజల రక్షణ కొరకు ఈ కోరేషు రాజును ఏర్పరచుకున్నాడు. సైరస్ ద గ్రేట్ అనే ఈ కోరేషు రాజును దేవుడు అసలు ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకోవాలంటే పూర్వంలో జరిగిన కొన్ని విషయాలతో పాటు మనం ధ్యానం చేస్తూ ఎంతో శ్రద్ధగా విందామండి. పూర్వకాలములో యాకోబు సంతానముల 12 గోత్రాల వారు వరుణ దేశములో కరువు వచ్చినందున వీరంతా ఐగుప్తు అనే ఈజిప్టు దేశానికి వలస వెళ్ళారు. అలాగా బ్రతకటానికి ఐగుప్తుకు వలస వెళ్ళిన ఈ ఇశ్రాయేలు వారు ఇంకా వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు. ఐగుప్తు దేశానికి వలస వచ్చిన ఈ ఇశ్రాయేలు ప్రజలతో అప్పటి ఫరో రాజులు అధికారులు అందరూ కలిసి
వీరిని బానిసలుగా చేసుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంటున్న సమయంలో ఇశ్రాయేలు వారు మరలా వెనక్కి తమ దేశమునకు వెళదాము అని అనుకున్న ఫరో రాజులు అధికారులు వారిని వెనక్కి వెళ్ళనీయకుండా కట్టడి చేశారండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులు, చురుకుగలవారే కాకుండా ఎలాంటి పని అయినా చాకచక్యంగా సమర్థవంతంగా చేసేవారు కనుక ఫరో రాజులు వీరి చేత పని చేయించుకుంటూ వాళ్ళు సుఖపడటం నేర్చుకున్నారు. అందువలన ఇశ్రాయేలు వారిని తిరిగి వారి దేశానికి వెళ్ళనివ్వటం లేదు. అలాగా ఇశ్రాయేలు వారు 430 సంవత్సరాలు ఐగుప్తు వారికి బానిసత్వం చేశారు. అంటే 4వ తరం వరకు అక్కడే ఉండి అందరూ బానిసలుగా ఉన్నారు. ఇంకా వారిలో ఉన్న వృద్ధులు, స్త్రీలు, భక్తిపరులు ఆ బానిసత్వం చేయలేక దేవునికి మొరపెట్టారు. వీరి మొర ఆలకించిన పరమ తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఒక ప్రణాళిక ప్రకారం ఐగుప్తులో పుట్టిన మోషేని ఏర్పరచుకొని మోషేను వారికి నాయకుడిగా చేసి దేవుడు మోషేకు తోడై ఉండి వారిని అందరినీ ఐగుప్తు నుంచి వాగ్దాన భూమి అయిన కానానుకు నడిపించాడు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో సీనాయి అరణ్య మార్గము గుండా ప్రయాణించి 40 సంవత్సరాలకు కానానుకు చేరారండి. నాయకుడైన మోషే మార్గమధ్యములోని మోయాబు దేశంలో మరణించినందున దేవుడు యెహోషువను నాయకునిగా చేసి యెహోషువ నాయకత్వంలో కానానుకు చేర్చిన తరువాత దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన భూమిని యెహోషువ దేవుని ఆజ్ఞ చొప్పున 12 గోత్రాల వారికి పంచిపెట్టాడు. అలాగా ఇశ్రాయేలు కానాను నుండి ఐగుప్తుకు వెళ్ళిన 4వ తరమునందు కానాను చేరారు. ఈ 12 గోత్రాల ప్రజలందరినీ కానానుకు నడిపించే సమయంలో ఆ పరమ తండ్రి ఆత్మస్వరూపములో వారి వెంటే ఉండి వారి కొరకు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులవుతూ వచ్చారు. మోషే బ్రతికి ఉన్న కాలములో మోషే, యెహోషువలు ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రమును బోధించి అన్యులతో సాంగత్యం చేయకండి, వారితో కలిసి విగ్రహారాధన చేయకండి అని చెప్పిన మోషే, యెహోషువల మరణానంతరము దేవునికి అవిధేయులై జీవించారు. ఎలాగంటే మోషే, యెహోషువ మరణానంతరము ఒక కొత్త జనం, అంటే ఒక కొత్త తరం పుట్టుకొచ్చారండి. వారి పితరులు చెప్పిన మాటలను కూడా వినకుండా కానానులో ఉన్న అన్యులతో సాంగత్యం చేస్తూ వారి అలవాట్లకు బానిసలైపోయారు. అలాగా వారంతా దేవునికి శాంతం దూరం అయ్యారు. అలాగా దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రమును కూడా శాంతం వదిలి వారితో పాటు నడిచిన సృష్టికర్తను మరచి అన్యుల మాదిరిగా సృష్టిని పూజించేవారుగా అయ్యారు. అంతేకాకుండా దేవుడు ఏమి చేయకూడదు అని బోధించాడో ఇశ్రాయేలు వారంతా అదే చేశారు. దేవుడిని మరచి అక్కడున్న వారితో సాంగత్యము చేస్తూ వారి బొమ్మలకు పూజిస్తూ అన్యులతో పెళ్లి చేసుకుంటూ అక్రమాలతో జీవిస్తూ ఉన్నందున దేవునికి కోపం తెచ్చిన వారయ్యారు. అయినా ఆ జాలిగల ఆ పరమ తండ్రి మార్పు తీసుకుని వచ్చి మరలా తన వైపు తిరగాలి అన్న ఆకాంక్షతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో నుండి దేవుని యందు భయభక్తులు గల వారిపై న్యాయాధిపతులుగా నియమించాడు. ఈ న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలు వారిని మంచి మార్గంలో నడిపించాలని దేవుని కోరికై ఉంది. అలాగా ఆ న్యాయాధిపతులు వారిపై నాయకులుగా ఉంటూ వారికి దేవుని మాటలు బోధిస్తూ వారికి ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు రక్షక భటుకులుగా ఉండేవారు. అందుకనే వీరిని న్యాయాధిపతులు అన్నారు. వారు నిత్యము దేవుని మార్గములు నడిపిస్తూ అనిలతో సాంగత్యం చేయనీయకుండా, విగ్రహారాధనకు పాల్పడనీయకుండా దేవుని ధర్మశాస్త్రమును అన్ని వేళలా బోధిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ న్యాయాధిపతులు చెప్పిన బోధనలు వింటూ ఎంతో కొంత జాగ్రత్తగా ఉండేవారు. ఆ న్యాయాధిపతులు మరణించిన తరువాత మాత్రం మరలా చెడ్డ మార్గంలో నడవటం చేశారు. అలాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారి అక్రమాలను విడిచి తన వైపు తిరగాలని దేవుడు వారిలో నుండి 12 మంది న్యాయాధిపతులను ఇశ్రాయేలు వారిపై ఏర్పరిచాడు. అప్పట్లో రాజుల పరిపాలన ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే రాజులకు రాజైన ఆ పరలోకపు రాజే వారిపై రాజస్థానంలో ఉండి న్యాయాధిపతుల ద్వారా చక్కని పరిపాలన చేయిస్తూ ఉన్నాడు. అప్పటికి ఇశ్రాయేలు వారు, యూదా వారు కలిసే ఉన్నారండి. అప్పటికి ఇంకా వారు విడిపోలేదు, కలిసే ఉన్నారు. అలాంటి రోజులలో ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న పాప కార్యాలను బట్టి దేవుడు వారిపైకి శత్రు రాజులను పంపించాడు. అలాగా వారిపైకి అనేక జాతుల వారు దండెత్తి వచ్చి
వారిని దోచుకుపోవటమే కాకుండా వారు పండించుకున్న పంటలను కూడా ధ్వంసం చేసి పోతున్నారండి. బుద్ధిహీనుల చూపులు బుద్ధిగంతాలలో ఉంటాయి అన్నట్లుగా అప్పటికీ కూడా వారు దేవుని వైపు తిరగకుండా అక్రమాలతోనే జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు వారిలో నుండి 12 మంది న్యాయాధిపతులను వారి రక్షణ కొరకు ఏర్పరిచాడు. అలాగా ఆ న్యాయాధిపతులు 410 సంవత్సరాలు ఇశ్రాయేలు వారిపై న్యాయాధిపతులుగా పరిపాలించారు. సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలంలోనే ప్రవచనసారుడైన సమూయేలు ప్రవక్త గారు వారికి ఆఖరి న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్న రోజులలో ఇశ్రాయేలు వారిని దేవుని మార్గంలో నడిపింపచేశాడు. ఆ విధంగా ప్రవక్త అయిన సమూయేలు న్యాయాధిపతిగా మంచి చక్కని పరిపాలన అందిస్తూ ఇశ్రాయేలు ప్రజలను దేవునికి మరింత దగ్గర చేశాడు. ఇంకా సమూయేలు ప్రవక్తకు వృద్ధాప్యం వచ్చినందున తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో వారంతా దేవుని మార్గంలో నడిచారు కనుక సమూయేలు ఉన్నంత కాలం ఏ శత్రువులు కూడా వారిని ముట్టడించలేదండి. ఆయన మరణానంతరము మరలా శత్రువులు ఇశ్రాయేలు వారిపై దండెత్తి వచ్చారు. సమూయేలు వృద్ధుడైనందున తన కుమారులను వారిపై న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే సమూయేలు కుమారులు తండ్రిలాగా మంచి న్యాయాధిపతులుగా ఉండలేదు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి సమూయేలు దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీ కుమారులైన యావేలు, అబీయా అనే నీ 2 కుమారులు నీ అంత మంచివారు కాదు నాయన, చిత్తగించండి. నీవు వృద్ధుడు అయ్యావు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు న్యాయం తీర్చటానికి ఒక రాజును మాపై ఏర్పరచండి. అతడు మాకు రాజుగా ఉండి మా పక్షమున న్యాయము తీరుస్తూ మాకు రక్షకుడుగా ఉంటాడని ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి రామాలో అనే ఊరిలో నివాసముంటున్న సమూయేలు గారింటికి వెళ్ళి వారంతా కలిసి మాకు ఒక రాజుగారు కావాలి అని సమూయేలు గారికి మనవి చేసుకున్నారు. ఈ మాటలు 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 7 వరకు మనం చూడగలుగుతాము. ఇశ్రాయేల్ ప్రజల మాటలు విని సమూయేలు ప్రవక్త గారు ఆ ఇశ్రాయేలు వారు అడిగిన దానికి చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే రాజులకు రాజు, రారాజైన ఆ పరలోకపు తండ్రి అయిన ఆ యెహోవా వారికి ఒక మహారాజుగా తోడై ఉంటూ అన్ని సమయాలలో తోడై ఉండి ఏ అపాయము రాకుండా వారిని సంరక్షిస్తుంటే అలాంటి మహారాజును కాదని ఈ లోకపు రాజు కావాలని కోరుకుంటున్నారని సమూయేలు ప్రవక్త గారు అందునిమిత్తము చింతాక్రాంతుడై దేవునికి ఈ మాటలన్నీ ఏడ్చుకుంటూ విన్నవించుకున్నాడు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త గారితో మాట్లాడుతూ, సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను కాదన్నారు కానీ నిన్ను అనలేదు కదా అని చెప్తూ, సమూయేలు, ఇశ్రాయేలు వారు రాజులను ఏర్పరచుకుంటే వారికి స్వతంత్రత పోగొట్టుకోవటమే కాకుండా రాజు వలన వారికి చాలా ఇబ్బందులు కష్టాలు పడతారు కనుక నీవు ఈ మాటలన్నీ వారికి తెలియపరచు. వారు అయినా మాకు పర్వాలేదు అంటే మాకు రాజే కావాలంటే వారిపై ఒక రాజును ఏర్పరచు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు ప్రభు చెప్పిన మాటలన్నీ ఇశ్రాయేలు వారికి చెప్పినా మాకు రాజే కావాలి అని మొండిపట్టు పట్టారు. అలాగా వారు వారికి నిత్యము తోడుగా ఉండి నడిపించే పరలోకపు రాజును త్రోసివేసి ఈ లోకపు రాజును కోరుకున్నారండి. వారి కోరిక ప్రకారం దేవుడు తెలియపరిచిన విధంగా బెన్యామీన్ గోత్రీకుడైన కీషు కుమారుడైన సౌలును వారిపై రాజుగా సమూయేలు గారు అభిషేకించాడు. సౌలు రాజు దేవుని మాట చొప్పున పరిపాలన చేయనందున దేవుడు తన ప్రజల రక్షణ కొరకు సౌలును తొలగించి సౌలు స్థానంలో దావీదును ఇశ్రాయేలు వారిపై రాజుగా ఏర్పరచుకున్నాడు. అలాగా కొంతకాలం ఉమ్మడి ఇశ్రాయేల్ దేశాన్ని సౌలు రాజు దావీదు పరిపాలించిన తరువాత దావీదు మరణానంతరం తన కుమారుడైన సొలొమోను రాజు అయ్యాడు. అంతటి జ్ఞానము కలిగిన ఈ సొలొమోను కూడా స్త్రీలోలుడై అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని వారి నిమిత్తము విగ్రహారాధన చేస్తుండగా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షం అయి, సొలొమోను, నీవు నీ తండ్రిలాగా ఉండకుండా మార్గం తప్పుచున్నావు అని దేవుడు 2 సార్లు మాట్లాడాడు. సాక్షాత్తు ఆ పరమతండ్రి సొలొమోను, నీవు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించిన సొలొమోను రాజు వినందున సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఒక్కటిగా ఉన్న ఇశ్రాయేల్ దేశము 2గా విభజింపబడింది. ఒకటి ఉత్తర రాజ్యంగా, రెండవది దక్షిణ రాజ్యంగా విభాగింపబడిందండి. అయితే దేశము ఉమ్మడిగా రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు, దావీదు, సొలొమోనులు ఈ 3 కలిసి ఉమ్మడి రాజ్యాన్ని
120 సంవత్సరాలు పరిపాలించారు. అలాగా దక్షిణ దేశమున ఇశ్రాయేల్ దేశంగా, ఉత్తర దిక్కున ఉన్న దేశాన్ని యూదా దేశంగా చెప్పుకొని ఎవరి దేశానికి వారే రాజులుగా పరిపాలించసాగారు. రాజ్యాన్ని విభజించక ముందు అందరూ ఒకటిగా ఉన్న ఇశ్రాయేలు వారు ఎవరికి వారు వేరైన తరువాత ఇశ్రాయేలు వారని, యూదా వారని పిలిచారు. అలాగా వారు ఇశ్రాయేలు వారుగా, యూదా వారుగా విడిపోయారండి. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు వారుగా పిలువబడి సమరయ అనే షామ్రోన్ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలలో నుండి 23 మంది రాజులు ఇశ్రాయేల్ దేశాన్ని 160 సంవత్సరాలు పరిపాలించారు. వీరు క్రీస్తు పూర్వం 720 సంవత్సరాల క్రిందట పరిపాలించారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలలో నుండి వచ్చిన రాజులందరూ దుర్మార్గపు రాజులుగా ఉండి ప్రజలను కూడా దేవునికి దూరం చేసి విగ్రహ ఆరాధికులుగా చేసి ఇశ్రాయేల్ రాజులు పాపం చేయటానికి వాళ్ళు మూటగట్టుకున్నారు. అయితే యూదావారి పక్షమున బెన్యామీను గోత్రము వారు ఒక్కరే కలిసినందున ఉత్తర దేశంగా ఏర్పడిన యూదా దేశానికి యెరూషలేమును రాజధానిగా చేసుకుని యూదులలో నుండి 20 మంది రాజులు యూదా దేశాన్ని పరిపాలించారు. అలాగా వీరంతా 344 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించారు. అయితే ఆ 20 మంది యూదా రాజులలో అతల్య అనే ఒక స్త్రీ కూడా రాణిగా కొంతకాలం పరిపాలించిందండి. వీరంతా కూడా క్రీస్తుకు పూర్వము 586 సంవత్సరాల క్రితం ఈ రాజులు యూదా దేశాన్ని పరిపాలించారు. ఈ యూదా రాజులు ఇశ్రాయేల్ వారంతా పాపిష్టి వారు కాదు, కానీ కొంతమంది రాజులు మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు. అలాగా ఇశ్రాయేల్ వారిపై న్యాయాధిపతుల పరిపాలన తరువాత అంటే 410 సంవత్సరాలకు రాజుల పరిపాలన మొదలైందండి. అయితే వీరిలో నుండి మొదటిగా ఇశ్రాయేల్ రాజుల పరిపాలన గురించి విందాము. ఈ ఇశ్రాయేలు రాజులలో యెరోబాము, అహాబు అనే రాజులు దేవుని ధర్మశాస్త్రం మరచి దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ప్రజలను కూడా పాడు చేశారు. ఎలాగంటే సృష్టికర్త అయిన యెహోవా ప్రభువును వదిలి వారి చేతులతో తయారు చేసుకున్న చెక్క రాతి బొమ్మలకు, ఆకాశ నక్షత్రములకు, సూర్య చంద్రులకు ఆరాధిస్తూ దేవుని ఉగ్రతకు గురయ్యారండి. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారి పట్ల అసహ్యం పెంచుకొని వారిపైకి శత్రురాజులను ప్రేరేపింప చేశాడు. అప్పటికి కూడా వారు వారి దుర్మార్గత నుండి బయటకు రాలేదు సరికదా, ఇంకా పాపాత్ములై జీవిస్తూ ఉన్నారు. అంతటా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలు వారిని సరైన మార్గంలో నడిపించడానికి కాను ప్రవక్తలను వారి దగ్గరకు పంపించాడు. అయినా ఎవ్వరూ వినకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రజలలోనే కొంతమంది అబద్ధ ప్రవక్తలు పుట్టి దేవుడు పంపించిన ప్రవక్తల మాటలు ఆ ప్రజలను విననీయకుండా ఆ అబద్ధ ప్రవక్తలు దేవునికి విరోధముగా ప్రకటించడం మొదలుపెట్టారు. అలాగా ఆ అబద్ధ ప్రవక్తలందరూ కూడా రాజులను, ప్రజలను నమ్మించి దేవునికి విరోధముగా చేసి ఆ అబద్ధ ప్రవక్తలందరూ కూడా అబద్ధ ప్రవచనాలను ప్రకటిస్తూ దేవుడి బాటలో నడవనీయకుండా వారి బాటలో నడిపించడం మొదలుపెట్టారు. అలాగా ఆ రాజు పరిపాలనలో అష్షూరు రాజు అయిన తిగ్లత్పిలెసరు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోయాడు. ఈ సంఘటన ఇశ్రాయేల్ రాజైన పెహకు రాజు కాలములో జరిగిందండి. ఈ మాటలు 2 రాజుల గ్రంథము నుండి 16వ అధ్యాయం 29 నుండి 30 వరకు మనం చూస్తాము. అలాగా అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ దేశములకు తీసుకువెళ్ళిన తరువాత ఇశ్రాయేలు వారు ఉన్న ప్రాంతాలలో వారి ప్రజలైన అష్షూరీయులను అక్కడ ఉంచాడు. అప్పుడు దేవుడు అష్షూరీయుల యొక్క దుర్మార్గతను బట్టి వారి మధ్యకు సింహాలను పంపి వారిని చంపించాడు. ఇక్కడ మనం గమనిస్తే అష్షూరీయులు పరమ కఠినాత్ములు, దుర్మార్గులు కూడానండి. ఎలాగంటే వారికి శత్రువులుగా ఉన్న వారిని దయతలచకుండా గర్భిణీ స్త్రీలను సైతం పొట్టలు చీల్చి శిశువులతో సహా నేలకేసి చంపి వేస్తారు. అంతటా భయంకరమైన క్రూరులు అష్షూరీయులు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కూషీల దగ్గరకు దేవుడు ఎందుకు సింహాలను పంపించాడంటే కూషీయులు ఇశ్రాయేల్ దేశంలో ఉండుట ఇష్టం లేక వారి మధ్యకు సింహాలను పంపించి వాళ్ళని సంహరింపచేశాడు. ఈ మాటలు 2 రాజుల గ్రంథము నుండి 16వ అధ్యాయం 29 నుండి 30 వరకు చూస్తామండి. ఇశ్రాయేల్ వారు అంతటి క్రూరుల మధ్యన ఉన్న
ఆకాశమందు ఉన్న దేవునికి మొరపెట్టుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇశ్రాయేలు వారు మాత్రం తిరిగి కానాను చేరలేదండి. అందరూ అక్కడే నశించిపోయారు. ఆ విధంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు శేషము లేకుండా అష్షూరు దేశములో నశించిపోయారు. ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. ఇశ్రాయేలు వారు తమ స్వదేశము నుండి అష్షూరు దేశమునకు చెరగొని నేటికిని అక్కడనే ఉన్నారు అని 2 రాజుల గ్రంథం 17 అధ్యాయం 23లో చూస్తామండి. ఇంకా తర్వాత ఇశ్రాయేలు వారి ప్రస్తావన లేదు కనుక వారంతా కూషు దేశంలోనే మరణించడం జరిగింది. ఆ విధంగా ఇశ్రాయేలుగా పిలువబడిన 10 గోత్రాల వారంతా క్రీస్తు పూర్వం 722వ సంవత్సరములో అష్షూరులోనే నశించిపోయారని చరిత్ర చెప్తుంది. అయినను ఇప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేల్ దేవుడే అని పిలువబడుతున్నాడు. దేవుడు తన సొత్తైన ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు అంతలా వదిలివేశాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు బలహీనులను బలవంతులుగా చేస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, అనాథులను దరిద్రులను దరికి చేర్చుకొని ఆదరిస్తాడు. కానీ భక్తిహీనులు మాత్రం వదిలివేస్తాడండి. ఎంత చెప్పినా వినలేని బుద్ధిహీనులైన భక్తిహీనులు మాత్రం ఏనాటికి రక్షించడు. ఎందుకంటే వారి చూపులు భూదిగంతాలలో ఉంటాయి, కానీ పరమందు ఉన్న దేవుని వారు ఎతకరు. వాక్యములో ఉన్నట్లు బుద్ధిహీనుల చూపులు భూదిగంతాలలోనే ఉంటాయి, పరమందున్న దేవుని వెతకరు. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును, దీనుల కండాయనే భక్తిహీనుల కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. అలాగా ఇశ్రాయేల్ వారినే కాదు, కానీ ఈ సృష్టిలో ఎవరైనా కానీ దేవుని మాట విననల్లని వారు బుద్ధిహీనులై భూదిగంతాలలో చూస్తూ పరమందున్న దేవుని ఎతకకుండా ఉంటే వారిని కూల్చివేస్తాను అని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11-12లో మనం చూస్తే, దేవుడు తాను మోషే చేత వ్రాయించిన ధర్మశాస్త్రములోని మాటలను ప్రవక్తలు తమ ఆత్మ ప్రేరణతో చెప్తున్న మంచి బోధనలను వారందరూ వినకుండా వారి హృదయములను కురువిందముల వలె కఠినపరుచుకున్నందున దేవుడు తన సొత్తైన ఇశ్రాయేలు వారిని కూషురాజుకు అప్పగించి అక్కడే నిర్మూలించడం జరిగిందండి. దేవునికి ఇశ్రాయేల్ వారంటే ఎంతటి ప్రేమ కలవాడనేది ఇది మనం తెలుసుకోవాలంటే పూర్వములో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేసుకుందామండి. పూర్వం మోషే నాయకత్వంలో నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి మోషే వారితో ఈ విధంగా బోధించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరెంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. మీ దేవుడు మీకు చేసినట్లు ఈ సృష్టిలో ఏ దేవుడైనా ఎవరికైనా చేశాడా అని బోధిస్తాడు. ఆ మాటలను పండితులు పాట రూపంలో ఒక బాణీ కట్టి పాడతారు. ఆ పాట మనం కూడా పాడుకుందాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు.
ఓ ఇశ్రాయేలు విను. దేవుడు అంతగా ప్రేమించిన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధి నుండి బొత్తిగా తొలగిపోయి భూదిగంతాలలో చూశారు, కానీ పైన దేవుణ్ణి చూడలేదు, వెతకలేదండి. కనుక భక్తిహీనులైన ఇశ్రాయేల్ వారిని దేవుడు నిర్మూలించడం జరిగింది. ఇంకా రెండవ భాగంగా యూదా వారిని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. హల్లెలూయా, ఆమేన్. అందరికీ నా వందనాలు.